హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్న పేరు, అందరి నోట్లో నానుతున్న పేరు ఐపీఓ. అసలు ఈ ఐపీఓస్ ఎందుకు అంత పాపులర్ అవుతున్నాయి, అందరినీ మాట్లాడుకునేలా చేస్తున్నాయి? మాట్లాడుకోవడమే కాదు, చాలామంది ఐపీఓస్లో అప్లై చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఐపీఓల అప్లికేషన్స్ చాలా పెరిగిపోయాయి. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఐపీఓస్ ఒక ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఐపీఓస్కి ఇంత డిమాండ్ ఎందుకు వస్తుందంటే అవి ఇచ్చే ఇన్స్టెంట్ గెయిన్స్ వల్ల. కొన్ని ఐపీఓస్, ఈ మధ్య వచ్చిన ఐపీఓస్ అయితే 50%, 60%, 80% గెయిన్స్ ఇచ్చాయి. ఇంకా కొన్ని అయితే 100% ఆర్ మోర్ కూడా ఇచ్చాయి. అంటే మీ మనీని కేవలం వారం 10 రోజుల్లో డబుల్ చేస్తుంది. వారం 10 రోజుల్లో డబుల్ అవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అందుకే ఐపీఓస్కి ఇంత డిమాండ్ వస్తుంది. యూజువల్గా ఒక ఇయర్లో 20% రిటర్న్ వస్తే అది టాప్ క్లాస్ రిటర్న్. కానీ ఇక్కడ కేవలం వారం 10 రోజుల్లో 50% టు 100%, మోర్ దెన్ 100% కూడా వస్తుంది. మరి ఎవరు మాత్రం వద్దనుకుంటారు ఐపీఓస్లో ఇన్వెస్ట్మెంట్? సరే, ఇప్పుడు మనం కొన్ని రీసెంట్గా వచ్చిన ఐపీఓస్ ఒక రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. రీసెంట్గా వచ్చిన ఒక 6 ఐపీఓస్ని కన్సిడర్ చేద్దాం. ఈ దొడ్లా డైరీ, కిమ్స్, క్లీన్ సైన్స్, జిఆర్, జొమాటో, తత్వ అనేవి లాస్ట్ 2 monthsలో వచ్చిన ఐపీఓస్. ఫస్ట్ దొడ్లా అని చూద్దాం. ఇష్యూ డేట్ 18th, అంటే 3 రోజులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఐపీఓ 3 days ఓపెన్లో ఉంటుంది. మనం లాస్ట్ డే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కాబట్టి 18th లాస్ట్ డే. ఇష్యూ ప్రైస్ వచ్చి 428, లిస్టింగ్ ప్రైస్ వచ్చి 550. లిస్టింగ్ డేట్ చూడండి 28. కేవలం 10 daysలో 428లో ఇష్యూ చేసిండేది 550లో లిస్ట్ అయింది. మనకి గనక ఈ ఐపీఓ వచ్చుంటే 28.5% రిటర్న్స్ వచ్చేవి మన క్యాపిటల్ మీద. కిమ్స్, ఇది 825 ఇష్యూ ప్రైస్, లిస్టింగ్ ప్రైస్ 1008, 22% రిటర్న్ ఇచ్చింది. క్లీన్ సైన్స్ 98% రిటర్న్ ఇచ్చింది. జిఆర్ ఇన్ఫ్రా 105% ఇచ్చింది. జొమాటో 53% ఇచ్చింది. తత్వ చింతాన్ 95% ఇచ్చింది. చూసారా, ఇందాక మనం అనుకున్నాం కదా అందరూ ఐపీఓస్ వెనకలు పడుతున్నారని. ఇదే రీజన్. కేవలం 10 days టైంలో ఇంతెంత రిటర్న్స్ ఇస్తుంది. ఈ రెండు అయితే ఆల్మోస్ట్ 100% ఇచ్చాయి. అంటే మన క్యాపిటల్ని డబుల్ చేసేసి ఉంటాయి. చూసారా ఐపీఓస్ ఒక రిటర్న్స్ ఎలా ఉన్నాయో? వారెన్ బఫెట్ అందరికీ తెలిసే ఉంటాడు, వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ ఇన్వెస్టర్. తను ఐపీఓస్ గురించి ఏమన్నాడంటే, ఐపీఓస్ ఆర్ జాక్పాట్స్, కోట్తే కుంభస్థలమే. మరి ఇంత రిటర్న్స్ వచ్చే వాటిల్లో అందరూ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏ ఐపీఓని సెలెక్ట్ చేయాలి? అన్ని ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయకూడదు. కొన్ని మన గెయిన్స్ ఇవ్వవు, కొన్ని నష్టాలు కూడా తెచ్చిపెడతాయి. కాబట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక ఐపీఓని ఎలా సెలెక్ట్ చేయాలి అని. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయే ప్రాసెస్ కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీఓకి ఎలా అప్లై చేయాలి అని మాత్రమే, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవడానికి కాదు. అంటే మనం ఐపీఓకి అప్లై చేయాలి, ఇన్ కేస్ మనకు అలాట్ అయితే లిస్ట్ అయిన రోజే అమ్మేసేయాలి గెయిన్స్తో, అంతే. ఐపీఓస్కి అప్లై చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. కాబట్టి డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలరు. ఇన్ కేస్ మీకు డీమ్యాట్ అకౌంట్ లేదు కానీ అప్లై చేయాలనుకుంటే ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిందే. ఈ వీడియోలో కింద రెఫరల్ లింక్స్ ఇచ్చాను, వేరియస్ బ్రోకర్స్వి, టాప్ బ్రోకర్స్వి. మీరు రెఫరల్ లింక్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ పేజ్లోకి వెళ్ళిపోతుంది, వెబ్సైట్ పేజ్లోకి. అక్కడ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, ఆన్లైన్లోనే మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఐపీఓస్ని సెలెక్ట్ చేయడం. దీనికి మనం ఏం చేయాలంటే, మన ట్రేడింగ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి ఐపీఓస్ సెక్షన్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఏమేమి ఐపీఓస్ ఉన్నాయి, నెక్స్ట్ అప్కమింగ్ ఐపీఓస్ ఏమేమి ఉన్నాయి చూసుకోవాలి. ఒకే రోజు చాలా ఐపీఓస్ కూడా ఉండొచ్చు, కాబట్టి అన్నీ లిస్ట్ చేసుకొని వాటిల్లో బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం బెస్ట్ ఐపీఓ సెలెక్ట్ చేయాలంటే చాలా ఈజీగా చేయొచ్చు. 2 things గుర్తుపెట్టుకుంటే చాలు. ఒకటి వచ్చి సబ్స్క్రిప్షన్ డేటా. సబ్స్క్రిప్షన్ డేటా అంటే ఆ ఐపీఓ ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ అయిందని. సపోజ్ ఒక కంపెనీ వాళ్ళు 100 shares ఇష్యూ చేశారు, కానీ పబ్లిక్ నుండి 1000 shares కావాలని రిక్వెస్ట్ వచ్చింది, అంటే 10 times ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు. అదే 10,000 shares కావాలని డిమాండ్ వచ్చింటే 100 times ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు. కాబట్టి ఈ 1000 timesకి ఉన్న వాటికంటే 10,000 times ఉన్న వాటికి డిమాండ్ ఎక్కువ, అంటే వాటికి గెయిన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ సబ్స్క్రిప్షన్ డేటా మనం తెలుసుకోవాలంటే యూజువల్గా ఏ ఐపీఓ అయినా 3 days ఓపెన్లో ఉంటుంది. ఫస్ట్ 2 days చాలామంది బిడ్ చేయరు, కాబట్టి మనకు ఫస్ట్ 2 daysలో సబ్స్క్రిప్షన్ డేటా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే 3rd day వరకు వెయిట్ చేయాలి. 3rd day ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30 PM మధ్యలో మోస్ట్ ఆఫ్ ద బిట్స్ వచ్చేసి ఉంటాయి. ఇంకా కొన్ని రావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద బిట్స్ వచ్చేసి ఉంటాయి. మనకు కావాల్సిన డేటా మనకు దొరుకుతుంది, అంటే ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ అయ్యింది అని. ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్ అయితే అంత మంచిదన్నమాట. ఇప్పుడు మనం రీసెంట్గా వచ్చిన కొన్ని ఐపీఓస్ యొక్క సబ్స్క్రిప్షన్ డేటా ఎలా ఉందో చూద్దాం.
కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఈ సబ్స్క్రిప్షన్ డేటా ఎలా చూడాలి, ఎలా అనలైజ్ చేయాలి అని. ఐపీఓని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూడాలనుకుంది సబ్స్క్రిప్షన్ డేటా కదా. మనం ఇందాక రీసెంట్గా కొన్ని ఐపీఓస్ని చూసాం, వాటి రిటర్న్స్ చూసాము. ఇప్పుడు వాటిని ఎంత సబ్స్క్రైబ్ అయిందో చూద్దాం. దొడ్లా డైరీ అయితే 46 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. 46 టైమ్స్ అంటే చెప్పాను కదా, ఒక షేర్ ఉంటే 46 టైమ్స్ ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి, అంటే ఒక షేర్కి 46 మంది పోటీ పడుతున్నారు. కిమ్స్ వచ్చి 4 టైమ్స్ అయింది. క్లీన్ సైన్స్ వచ్చి 93 టైమ్స్ అయింది. జిఆర్ ఇన్ఫ్రా 102 టైమ్స్ అయింది. జొమాటో 38 టైమ్స్ అయింది. తత్వచింతాన్ అయితే 180 టైమ్స్ అయింది. కాబట్టి ఇవన్నీ ఓవర్ సబ్స్క్రైబ్డ్, కాబట్టే మన గెయిన్స్ అన్నిటికీ బాగా వచ్చాయి. కిమ్స్ ఒకటి సబ్స్క్రిప్షన్ తక్కువే ఉన్న హాస్పిటల్ సెక్టర్ కాబట్టి ఇప్పుడు హాస్పిటల్స్కి బాగా డిమాండ్ ఉంది. హాస్పిటల్ సెక్టర్ కాబట్టి ప్లస్ ఇది మంచి ప్రాఫిటబుల్ హాస్పిటల్ కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంటుందని గెయిన్స్ వచ్చాయి. మనం లిస్టింగ్ గెయిన్స్కి ఇవి కన్సిడర్ చేయాల్సిన పని లేదు, మనం చూసుకోవాల్సిన సబ్స్క్రిప్షన్ బాగా ఉండాలి అంతే. ఇంకొకటి సబ్స్క్రిప్షన్తో పాటు ఇష్యూ సైజ్ కూడా చూసుకోవాలి. ఇష్యూ సైజ్ అంటే ఎన్ని క్రోర్స్ కావాలనుకుంటున్నారు. దొడ్లా డైరీ 520 crores రైజ్ చేయాలనుకుంటున్నారు పబ్లిక్ దగ్గర నుంచి. కిమ్స్ 2044, అలా ఒక్కొక్క దానికి ఇష్యూ సైజ్ కూడా ఉంటుంది. జొమాటో అయితే ఏకంగా 9375 crores. కాబట్టి ఇష్యూ సైజ్ పెరిగినప్పుడు సబ్స్క్రిప్షన్ కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే చాలా షేర్స్ ఉన్నప్పుడు అంత పోటీ ఉండదు, అందరికీ కావాల్సిన షేర్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా సబ్స్క్రిప్షన్ అనేది తగ్గుతుంది. చిన్న ఇష్యూ సైజెస్ ఉన్నట్టు వాటికి సబ్స్క్రిప్షన్ ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి మనం జస్ట్ సబ్స్క్రిప్షన్ రేట్ ఒకటి చూసుకోకూడదు, దాంతోపాటు ఇష్యూ సైజ్ రెండూ చూసుకొని దాని ప్రకారం బాగా సబ్స్క్రైబ్ అయిందా లేదా చూసుకొని మనం సబ్స్క్రిప్షన్ని అనలైజ్ చేయాలి. మనం ఈ సబ్స్క్రిప్షన్ డేటా ఎక్కడ చూసుకోవచ్చు అంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఏ ఐపీఓ అయితే ఆ ఐపీఓ పేరు, జొమాటో అనుకోండి, జొమాటో ఐపీఓ అని కొడితే మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి ఆ డేటా చూపించడానికి. ఈ చిత్తూర్గర్ నేనైతే ఈ వెబ్సైట్ వాడతాను, దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉంటాయి ఐపీఓ గురించి. ఐపీఓ ఏం చేస్తుంది, ఆ ఐపీఓ స్ట్రెంగ్స్ ఏంటి, అసెట్స్ ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు చూడట్లేదు, జస్ట్ సబ్స్క్రిప్షన్ డేటా చూస్తున్నాము. కిందికి వెళ్తే మనకి ఇక్కడ టోటల్ సబ్స్క్రిప్షన్ 38.25 అనుకున్నాం కదా, ఇక్కడ టోటల్ సబ్స్క్రిప్షన్ చూపిస్తుంది. ఇవి వచ్చి డిఫరెంట్, ఇవి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఉంటారు, హెచ్ఎన్ఐ ఉంటారు, రీటైల్, ఎంప్లాయీ, ఒక కేటగిరీ వైజ్ ఎంత సబ్స్క్రైబ్ అయిందని. మనం ప్రస్తుతానికి ఇనిషియల్గా అవేం చూసుకోవాల్సిన అవసరం లేదు, టోటల్ సబ్స్క్రిప్షన్ ఎంత అని చూసుకుంటే మాత్రం సరిపోద్ది. సబ్స్క్రిప్షన్ డేటా చూసారు కదా. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది గ్రే మార్కెట్ ప్రీమియం. గ్రే మార్కెట్ అంటే ఇదొక అనఫిషియల్ మార్కెట్, కానీ ఇల్లీగల్ కాదు. ఇక్కడ ఏ స్టాక్ అయినా మెయిన్ మార్కెట్లోకి రాకముందు అంటే ఐపీఓకి ముందు ట్రేడ్ అవుతూ ఉంటుంది. అలానే స్టాక్స్ అయినా ఈ మెయిన్ మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయినా కానీ అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఒక ప్రీమియం రన్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఒక కంపెనీ తీసుకోండి, 300 రూపీస్ పర్ షేర్ ఇష్యూ చేశారు, కానీ గ్రే మార్కెట్లో అది 400 రూపీస్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అంటే 100 రూపీస్ ఎక్కువ ట్రేడ్ అవుతుంది, అంటే 33% ఎక్కువ ప్రీమియం ఉంది అని అర్థం. అంటే మనకి ఈ ఐపీఓ కనుక వస్తే, అప్లై చేసి కనుక వస్తే 33% గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలా కాకుండా 450లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, గ్రే మార్కెట్లో 50% ఎక్కువ ప్రీమియం, 600లో అయితే 100% ఎక్కువ ప్రీమియం అని అర్థం. ప్రతిసారి గ్రే మార్కెట్లో ఎంత ఉంటే అంతే ప్రీమియంతో లిస్ట్ అవుతుందా అంటే చెప్పలేం, కానీ ఇంచుమించు సేమ్ ప్రీమియంతో లిస్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈ గ్రే మార్కెట్ ఒక గుడ్ ఇండికేటర్ మనకి ఐపీఓ గెయిన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి. ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉండాలంటే మినిమం 20% ఉండాలి, ఎందుకంటే ఈ గ్రే మార్కెట్ ప్రీమియం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి 20 కంటే తక్కువ ఉంటే గ్రే మార్కెట్ ప్రీమియం తగ్గిపోయి నెగిటివ్లోకి కానీ లేకపోతే సేమ్ ప్రైస్ కానీ వెళ్ళిపోతే మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి. కాబట్టి అట్లీస్ట్ 20% ఆర్ మోర్, 20 నుంచి 100 ఎంత ఉన్నా కానీ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. కాబట్టి మినిమం 20% ఉండేలా చూసుకోవాలి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీఓస్కి అప్లై చేసేటప్పుడు. ఒకటి సబ్స్క్రిప్షన్ డేటా, సబ్స్క్రిప్షన్ డేటా ఎంత బాగుంటే అంత మంచిది, ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సెకండ్ది గ్రే మార్కెట్ ప్రీమియం, ఇది కూడా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది, కానీ మినిమం 20% అన్నా ఉండాలి. ఇప్పుడు మనం కొద్దిగా టర్మినాలజీ చూద్దాం, అంటే కొద్దిగా టెక్నికల్ థింగ్స్. ఇవేం పెద్దగా లిస్టింగ్ గెయిన్స్ని ఎఫెక్ట్ చేయవు, బట్ తెలుసుకోవడం అవసరం. మనం రాబోయే ఒక ఐపీఓ ద్వారా ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం కార్ ట్రేడ్ అనే ఐపీఓ గురించి తెలుసుకోబోతున్నాం. గూగుల్లో జస్ట్ కార్ ట్రేడ్ ఐపీఓ అని మీరు టైప్ చేస్తే చాలా లింక్స్ వస్తాయి, కానీ మనం చిత్తూర్గర్ వాడతాం కాబట్టి దాన్ని ఓపెన్ చేయగానే మీకు ఆ కార్ ట్రేడ్ కంపెనీ గురించి డీటెయిల్స్ వస్తాయి. అది ఏం చేస్తుంది, కార్ వాలే, కార్ ట్రేడ్, ఇవన్నీ కార్ ట్రేడ్ వాటివే. మనకి ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు.
మనకు కావాల్సిన డీటెయిల్స్ కొద్ది కిందికి వెళ్తే ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఐపీఓ ఓపెనింగ్ డేట్. అంటే ఈ ఐపీఓ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 9th, క్లోజ్ అయ్యేది 11th. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ ఐపీఓ అనేది 3 days ఓపెన్లో ఉంటుంది. బట్ మనం సబ్స్క్రైబ్ చేయాల్సింది లాస్ట్ డే, ఎందుకంటే మనకు లాస్ట్ డే ఆఫ్టర్నూన్ పైననే ఎంత సబ్స్క్రిప్షన్ అయింది, ఓవర్ సబ్స్క్రైబ్డా కాదా అవన్నీ డీటెయిల్స్ తెలిసేది. కాబట్టి 11th రోజు మధ్యాహ్నం 1:32 కల్లా మనము సబ్స్క్రైబ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఐపీఓ ప్రైస్. ఐపీఓ ప్రైస్ 1585 to 1618 అని ఉంది. మనం ఎప్పుడు కానీ అప్పర్ ఎండ్ ఆఫ్ ద ప్రైస్ 1618 ఇది పెట్టే కోట్ చేయాలి. లోవర్ ఎండ్ వచ్చి ఎప్పుడు అండర్ సబ్స్క్రైబ్డ్ అయిన వాటికి మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. మనం చేసేవన్నీ ఓవర్ సబ్స్క్రైబే కాబట్టి అప్పర్ ఎండ్ ఏది ఉంటే ఆ ప్రైస్ పెట్టి మనం కోట్ చేయాలి. ఇంకొకటి మార్కెట్ లాట్ 9 shares అంటే మనం ఐపీఓలో 1 షేరు 2 షేర్లు లేక మనకి ఇష్టం వచ్చిన షేర్లు కొనడానికి లేదు. వాళ్ళే ఫిక్స్ చేస్తారు ఎన్ని షేర్స్ కొనాలి అని. అంటే ఒక లాట్ 9 shares అంటున్నారు. కాబట్టి మన దగ్గర టోటల్గా ఉండాల్సిన డబ్బులు 9 into 1618, 14 ఇక్కడ కింద చూస్తే 14,562. కాబట్టి మనం లాట్స్ ద్వారానే చేయగలము. మినిమం ఒక లాట్ చేయాలి. కాబట్టి ఒక లాట్కి వచ్చి 14,562 మన దగ్గర అమౌంట్ ఉండాలి. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఇష్యూ సైజ్. అంటే ఎంత మనీ వాళ్ళు రైజ్ చేయాలనుకుంటున్నారు కంపెనీ వాళ్ళు. 2,998 crores, ఆల్మోస్ట్ 3,000 crores వాళ్ళు రైజ్ చేయాలనుకుంటున్నారు పబ్లిక్ దగ్గర నుంచి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఐపీఓ ఓపెన్ డేట్, క్లోజ్ డేట్ ఆల్రెడీ చూసాము. బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ డేట్ అంటే మనం ఈ డేట్న అప్లై చేస్తాము. మనకి ఈ డేట్న 17th రోజు ఆర్ 18th రోజు, ఈ 2 రోజుల్లో మనకి ఏదో ఒక రోజు, మోస్ట్లీ 17th నైట్ కానీ 18th మార్నింగ్ కానీ మనకు తెలిసిపోతుంది ఐపీఓ మనకు అలాట్ అయిందా లేదా అన్నది. అదే రోజు ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్స్ అంటారు. మనం ఎప్పుడైనా ఐపీఓ అప్లై చేసినప్పుడు ఐపీఓ లాట్ ఒక అమౌంట్ అంటే 14,562, ఈ కేసులో ఇంత అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో బ్లాక్ అయి ఉంటుంది. అదేం కట్ కాదు, దాన్ని లైన్ అంటారు. జస్ట్ లైన్ చేసి పెట్టి ఉంటారు. ఇది మన అకౌంట్లోనే ఉంటుంది, బట్ జస్ట్ బ్లాక్ అయి ఉంటుంది. ఇన్ కేస్ మనకు కనుక ఐపీఓ అలాట్ అయితే ఈ అమౌంట్ కట్ అయ్యి మనకు షేర్స్ వస్తాయి. లేదు మనకు రాలేదంటే ఈ అమౌంట్ మళ్ళీ రిలీజ్ అయిపోయి మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. అది 18th రోజు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 28th రోజు మన డీమ్యాట్ అకౌంట్లోకి ఈ 9 షేర్లు క్రెడిట్ అవుతాయి. 23rd ఐపీఓ లిస్ట్ అవుతుంది. అంటే ఆ రోజు మార్కెట్లో ట్రేడ్ చేయడానికి లిస్ట్ అవుతుంది. మార్నింగ్ 10 o'clock లిస్ట్ అవుతుంది. తర్వాత మనము ప్రాఫిట్ చూసుకొని అమ్మేసుకోవచ్చు. ఇంకొక విషయము, ఐపీఓస్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఇక్కడ మీరు పక్కన చూస్తే ఎస్ఎంఈ ఐపీఓస్ అని ఉంటాయి. వీటి జోలికి వెళ్ళకండి. ఇవి వచ్చి ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇవి చాలా చిన్న కంపెనీస్. వీటి గురించి మనకు సరిగ్గా తెలియవు. ఇవి బాగా సబ్స్క్రైబ్ కావచ్చు, బట్ లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది చాలా అన్నోన్ టెరిటరీ లాగా. దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అది ఎలా గుర్తుపట్టాలంటే, యూజువల్గా ఏ ఐపీఓ అయినా అరౌండ్ 13,000 to 15,000 మధ్యలోనే ఉంటుంది. అంటే మొత్తం ఒక లాట్ అమౌంట్ 13,000 to 15,000 మధ్యలోనే ఉంటుంది. అటు ఇటు ఉంటుంది. కొన్ని 12,500, మ్యాక్సిమం 15,500 అంతనే ఉంటుంది. కానీ ఎస్ఎంఈ ఐపీఓస్ అనేవి 1 lakh, 2 lakh అలా మినిమం లాట్. ఒక లాట్ మనం అప్లై చేయాలంటే మన దగ్గర 1 lakh ఉండాలి, 2 lakhs ఉండాలి. కాబట్టి అలా చూసి మనం గుర్తుపట్టచ్చు. లేదా మనం జస్ట్ ఐపీఓ కొడితే మనకి గూగుల్లో కూడా అది ఏ రకమైన ఐపీఓ చెప్తుంది. కాబట్టి వీటి జోలికైతే వెళ్ళకండి. జస్ట్ పెద్ద ఐపీఓస్ మోర్ దెన్ 100 crores, మోర్ దెన్ 200 crores అలా రైజ్ చేసే వాటికి మాత్రమే మనం అప్లై చేయాలి. చూసారుగా లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీఓస్కి ఎలా అప్లై చేయాలో. ఈ ప్రాసెస్ కేవలం లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రమే. అంటే మనం అప్లై చేస్తాం, అలాట్ అయితే లిస్ట్ అయిన రోజే అమ్మేస్తాం. మార్నింగ్ 10 o'clock లిస్ట్ అవుతుంది యూజువల్గా, అప్పుడే అమ్మేస్తాం. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఒక ఐపీఓ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఇది కాదు, దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇది అక్కడ వర్కౌట్ అవ్వదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఐపీఓస్తో మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు కానీ, బాగా డౌన్లో ఉన్నప్పుడు కానీ, అంటే లాస్ట్ ఇయర్ చూసుంటారు కోవిడ్ అప్పుడు మార్కెట్స్ అనేవి బాగా పడ్డాయి. అలాంటి టైమ్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. యూజువల్గా అలాంటి టైమ్స్లో మా ఐపీఓస్ ఏమి రావు. ఇన్ కేస్ మనం ఐపీఓకి అప్లై చేసేటప్పుడు ఏదన్నా అలాంటి సంకేతాలు ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక మంచి ఐపీఓ అయినా కానీ మార్కెట్ బాగా డౌన్లో ఉన్నప్పుడు లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వవు. మనం ఐపీఓని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా అప్లై చేయాలో చూసాం. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐపీఓ మనకు అలాట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎలా పెంచుకోవాలి. ఇందాక మనం చూసాం సబ్స్క్రిప్షన్ డేటా ఎక్కువ ఉంటే మంచి గెయిన్స్ వస్తాయి, ప్రీమియం బాగా పెరుగుతుంది అని. అలానే ఎక్కువసారి సబ్స్క్రైబ్ అయితే మనకు వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. మనం అప్లై చేసే ఐపీఓస్ అన్నీ ఓవర్ సబ్స్క్రైబ్డ్ ఐపీఓసే, అంటే ఎక్కువ డిమాండ్ ఉన్నటివి. కాబట్టి మనము
ఒకసారి అప్లై చేస్తే మనకు రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఇవి లక్కీ డిప్ ద్వారా జరుగుతాయి. సపోజ్ 100 షేర్స్ ఇస్తున్నారు కంపెనీ, 1000 అప్లికేషన్స్ వచ్చాయంటే ఏం చేస్తారు? 10లో 1 ఇస్తారు. కాబట్టి మన ఒకటి సెలెక్ట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. దీనికోసం మనం ఏం చేయాలి అంటే యాజ్ మెనీ యాజ్ అప్లికేషన్స్ వేయాలి. అంటే మీదొకటి, మీ ఇంట్లో వాళ్ళవి, మీ ఫ్రెండ్స్వి, ఎవరైనా డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నా వాటి ద్వారా వేసుకోవాలి. కాబట్టి మనం ఎన్ని డిఫరెంట్ అప్లికేషన్స్ వేస్తే మనకి వచ్చే ఛాన్స్ అంత పెరుగుతాయి. సెకండ్ థింగ్, ఒక పాన్ నెంబర్ నుంచి ఒక అప్లికేషనే వేయాలి. మీకు చాలా డీమ్యాట్ అకౌంట్స్ ఉండొచ్చు, కానీ పాన్ ఇప్పుడు ఒకటే ఉంటుంది. కాబట్టి ఒక పాన్ నుంచి మోర్ దెన్ ఒక అప్లికేషన్ కనుక మీరు వేస్తే అన్నీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మన ఒక పాన్ నెంబర్ నుంచి ఒకటే అప్లికేషన్ వేయాలి. ఇంకొకటి, డిఫరెంట్ పాన్ నెంబర్స్, డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్ నుంచి మనం ఎన్ని అప్లికేషన్స్ వేస్తే మనకు అంత బెనిఫిట్. చూసారు కదా మొత్తం ప్రాసెస్. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఐపీఓస్కి ఎలా అప్లై చేయాలి, ఏ ఐపీఓస్ని సెలెక్ట్ చేయాలి, వేటిని రిజెక్ట్ చేయాలి అని. ఈ ఇయర్లో ఇంకా చాలా ఐపీఓస్ రాబోతున్నాయి. ఇప్పటికే చాలా వచ్చాయి, ఇంకా మంచి మంచి ఇవి రాబోతున్నాయి. కొన్ని పెద్ద పెద్ద ఐపీఓస్ కూడా రాబోతున్నాయి, లైక్ పేటీఎం, ఎల్ఐసి మోస్ట్లీ ఇయర్లోనే రావచ్చు, లేకుంటే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో కూడా రావచ్చు. కాబట్టి మీరు మంచి మంచి ఐపీఓస్కి అప్లై చేయాలని, మీకు అలాట్ అవ్వాలని, మంచి గెయిన్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇన్ఫర్మేషన్ కోసం చూసే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలానే ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి రిలేటెడ్ కంటెంట్తో. వాటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ.